అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్కి హాజరయ్యే విద్యార్థులకి గవర్నమెంట్ అయితే కొన్ని కీలక సూచనలు అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. సో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో సెంటర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. మనకి 10వ తరగతి పరీక్షల టైంలో కేవలం మీ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. సో మనకి గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఈ న్యూస్ అయితే రిలీజ్ చేసింది. ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, కేవలం హాల్ టికెట్ చూపిస్తే చాలు. అండ్ అలాగే మనకి ఎగ్జామ్ టైం విషయంగా వస్తే మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సిన టైం అయితే ఫిక్స్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి 8:45 నుండి 9:30 వరకు మాత్రమే మనకి ఎల్లో అయితే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి ఎల్లో అయితే చేరమాట. అండ్ అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రమే 10 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించబడతారు. మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కొంతమంది విద్యార్థులు 1 నిమిషం 2 నిమిషాలు లేట్కి వెళ్తే వాళ్ళకి లోపలైతే అలౌ చేయలేదు, ఎగ్జామ్ కూడా రాలేదు. సో మీరు గమ్మున వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎంత ఎర్లీగా ఉంటే అంత మంచిదన్నమాట. అండ్ అలాగే మనకి ఈ ఆర్టికల్లో కూడా మనకి హాల్ టికెట్లు అయితే మనకి వచ్చే వారం నుంచి ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనకి డేట్ అయితే ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ అలాగే మనకి ఈసారి సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా అయితే జరగబోతున్నాయి అన్నమాట. అండ్ అలాగే నేను అబ్జర్వ్ అయితే చేస్తున్నాను, చాలా టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి, పబ్లిక్ పేపర్స్ అమ్ముతాం ఇలా ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేస్తున్నారు. అన్నీ మొత్తం ఫేక్. సో మీరు మనీ అయితే లాస్ అవుతారన్నమాట. దాన్ని ఎవరైతే చూస్తున్నారు కదా, పబ్లిక్ పేపర్స్ అయితే లీక్ అయితే కావు. సో చూస్తున్నారు కదా, దానికి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ పైన ఒక క్యూఆర్ కోడ్ అయితే పెడతారు. సో ఆ క్యూఆర్ కోడ్ ఎవరికైతే బయటకు వచ్చిందో సో వాళ్ళు స్కాన్ చేస్తే అలా ఎవరైతే లీక్ చేస్తారో వాళ్ళనైతే పట్టుకుంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి పేపర్స్ అయితే లేవు. సో ఎవరైతే ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నారో సో ఇప్పుడే మానుకోండి. అండ్ అలాగే విద్యార్థులు 12:45 లోపు పరీక్ష హాల్ నుండి ప్రశ్న పత్రాన్ని లేదా సమాధాన బుక్లెట్లు తీసుకెళ్ళడానికి అనుమతించబడరన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి 8:45కి లోపలికి అయితే అలౌ చేస్తారు. అండ్ అలాగే తల్లిదండ్రులు లేదంటే విద్యార్థులు మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని అయితే చూసుకోవాలి. అందువల్ల పరీక్ష ప్రారంభం రోజున సో మనకి ఇదిగా చేరుకోవచ్చు, టెన్షన్ అయితే వద్దు. అండ్ అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రాత్రిపూట ఎక్కువ గంటలు కూర్చొని చదవమని పిల్లల్ని అయితే ఒత్తిడి అయితే చేయొద్దు. సో ఆందోళన మరియు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కొంచెం. అండ్ అలాగే మీరు సెంటర్లో కూడా బుక్లు తీసి చదివే ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. సో మొత్తం టెన్షన్లో మర్చిపోతారన్నమాట. అండ్ అలాగే విద్యార్థులు పరీక్ష సంబంధి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్ళరాదు, అనుమతించలేరన్నమాట. మీరు చాలామంది టచ్ వాచ్లు పట్టుకెళ్దాం అనుకుంటారు, ఏం పట్టుకెళ్ళకూడదు. ఎలక్ట్రికల్ వస్తువులు అసలు లోపలికి అయితే లేదా ఎలా అయితే లేదన్నమాట. విద్యార్థులకు సంబంధించి పరీక్షా కేంద్రాలకు పుస్తకాలు, సబ్జెక్ట్ సంబంధించి పేపర్లు అయితే తీసుకు రాకూడదన్నమాట. చూస్తున్నారు కదా, మనకి చాలా స్ట్రిక్ట్గా అన్ని జాగ్రత్తలతో మనకి పేపర్ రాకుండా అన్ని జాగ్రత్తలు చేశారు. అండ్ అలాగే సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు చాలా జాగ్రత్తలు అయితే ఉన్నాయన్నమాట. పేపర్లు కూడా లీక్ అయితే కావు. మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఎప్పటి నుంచైనా చదవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు 10th సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా అయితే అప్డేట్ ఇస్తాను. సో మీరు టెన్షన్ కూడా పడకండి.